కర్నూలు జిల్లా తుగ్గలి మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రీసర్వేలో భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ మేరకు మా భూమి మాకివ్వాలని కోరుతూ బాధితులు తమకు జరిగిన అన్యాయంపై తక్షణ పరిష్కారం కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో షేక్ మౌలాలి, షేక్ అలీ సాబ్ కు సంబంధించిన 592 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిగా గుర్తించబడిందని, అయితే దీనికి సంబంధించి డి పట్టాలు లేదా ఇతర ఆధారాలు లేవని ఎంఆర్ఓ స్పష్టం చేశారు. ఇక లింగన దొడ్డి గ్రామంలోని సర్వే నెంబర్ 31లో 11 మంది రైతులు సాగు చేస్తున్న భూమి ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకే తుది నిర్ణయం తీసుకుంటామని ఎంఆర్ఓ స్పష్టం చేశారు. అలాగే గుత్తి ఎర్రగుడి గ్రామంలో ఎండోస్మెంట్ పరిధిలో ఉన్న భూమిని రీసర్వే చేసి సంబంధిత వారికి అప్పగించినట్లు తహసీల్దార్ వెల్లడించారు. షేక్ మౌలాలి షేక్ అలీ సాబ్ అనే తను 592 సర్వే నంబర్ నందు సాగు చేసుకుంటున్నాము. అది ప్రభుత్వ భూమి అని చెప్పి వాళ్ళే ఇచ్చినారు. ఆ ప్రభుత్వ భూమికి సంబంధించి అతని దగ్గర ఇంతవరకు కానీ ఎలాంటి డి పట్టాలు కానీ దానికి సంబంధించిన వాళ్ళకి ఏ విధంగా సంక్రమించినట్టు ఎలాంటి వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. లింగనేనితోటి గ్రామం సర్వే నంబర్ 31కి సంబంధించి 11 మంది రైతులు సాగు చేసుకుంటున్నారనే దానిపైన ఆల్రెడీ కోర్టులో కౌంటర్ వేసినాము. ఇది కోర్టు పరిధిలో ఉంది. కోర్టు ఏదే విధంగా డెసిషన్ ఇస్తే దాని ప్రకారం మేము నిర్ణయం తీసుకుంటాం. చక్రాల లక్ష్మి వీళ్ళిద్దరు సొంత అన్నదమ్ములు. ఎవరు అవతల మాకు భూమి తక్కువ వచ్చిందనే ఆయన, ఇంకో ఆయన చక్రాల ఆయన సొంత అన్నదమ్ములు. వాళ్ళు గతంలో ఎంజాయ్మెంట్ మేరకు ఏదైతే ఉందో ఆ ఎంజాయ్మెంట్ మేరకే వాళ్ళకు అప్పుడు 2022 సంవత్సరంలో